హాస్పిటల్కు జాయిన్ అయ్యారంటే మళ్ళీ రిటర్న్గా వస్తారా లేదా అనే ఒక అనుమానం వ్యక్తపరుస్తున్నారు. గతంలో ఒక 4 రోజుల క్రితము వేములవాడకు చెందిన ఒక యువకుడు, 36 సంవత్సరాల యువకుడు రక్తం వామిటింగ్ చేసుకుని ఇంటికి డిశ్చార్జ్ చేసిన అర్ధగంటల లోపలే రక్తం వామిటింగ్ చేసుకుని మరి చనిపోయాడు. అదే తరుణంలో ఈరోజు పొద్దున అదే వేములవాడ గ్రామానికి చెంది మండలము షాత్రాత్పల్లికి చెందిన షాహిద్ అవి తనకు 3 కొడుకులు, 3 కూతుర్లు, 62 సంవత్సరాల ఆవిడ హాస్పిటల్లో నొప్పి వస్తుందని జాయిన్ అయితే డాక్టర్ల ప్రకారం దీనికి 3 వాల్లు బ్లాక్ అయ్యాయని, 2 వాల్లే వాళ్ళు చేయరాదని, ఆ తరుణంలో ఆమెకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని డాక్టర్ల వాదన. కానీ వాదన వేరేలా ఉంది. మనం వాళ్ళ బంధువులతో మాట్లాడి తెలుసుకుందాం. శుక్రవారం నాడు తీసుకొచ్చినాం హార్ట్ నొప్పి అని. తీసుకొచ్చినాక ఆమెకు హార్ట్ నొప్పి వచ్చి బ్లీడింగ్ స్టార్ట్ అయింది. బ్లీడింగ్ స్టార్ట్ అయినాక తీసుకొచ్చినాక అమ్మాయి మాకు హార్ట్ వస్తుంది అని జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకుంటే వాళ్ళు చేసినప్పటి నుండి అడుగుతున్నాం, పేషెంట్ ఎట్లా ఉంది అంటే బాగానే ఉంది అని చెప్తున్నారు. నిన్న ఏం చేసారు, లేట్ డాక్టర్ టెస్ట్ చేసినాక చెప్తాం అమ్మ అన్నారు. నిన్న లేట్ డాక్టర్ని తీసుకొచ్చిండ్రు, ఆమె టెస్ట్ చేయించారు. ఆ రిపోర్ట్ ఇవ్వలే. ఆ లేట్ డాక్టర్ కూడా వచ్చి మా ముంగట మాట్లాడలే మరికి ప్రాబ్లం ఉంది అని. అయినా మళ్ళీ నైట్ పోయి అడిగినా నేను, మరి ఏం ప్రాబ్లం ఉంది, ఆమెకు గర్భసంచికి వాపొచ్చింది అన్నారు. మరి అట్లా ఉంటే చెయ్యొస్తా లేదని అడిగితే దానికి ట్రీట్మెంట్ దీనికి చెయ్యొచ్చని డాక్టర్ చెప్పిండు. చెప్తే సరే అని మేము నేను అనుకున్నాం. రిపోర్ట్ ఇవ్వమంటే కూడా రిపోర్ట్ చేతికి ఇవ్వలే. కమస్కం ఫోటో తీసుకుంటాను కూడా నాకు రిపోర్ట్ ఇవ్వలేదు. ఇయ్యక నువ్వు బయటకు నీకు రిపోర్ట్ అట్లా ఇయ్యారమ్మా బయటకు అని నైట్ డ్యూటీ చేసే డాక్టర్ చెప్పిండు. చెప్పినాక నేను బయటకు వచ్చేసిన. ప్రొద్దున 7 గంటలకు మంచిగానే ఉంది, ఇడ్లీ తిన్నది. తిన్నాక తర్వాత 9 గంటలకు తీసుకుపోయి 3 స్టార్లు వేయాలన్న కూడా ఒకటే వేసిండ్రు. అది కూడా అడిగినాం, సార్ మరి 3 అన్నారు, మరి ఒకటే వేస్తున్నారు, మరి ఏంటంటే లేదమ్మా మాకు ఒకటే అవసరం ఉంది అని చెప్పిండు. చెప్పి తీసుకొచ్చినాక ఒక 10 నిమిషాలు కూడా మేము బ్రతకలే. నన్ను లోపలికి పిలిచిండు, సంతకం పెట్టి పెట్టా అని చెప్పిన. దేని గురించి పెట్టాలి అంటే నేను పెట్టా అని చెప్పినాక లేదమ్మా ఆమె కొంచెం సర్జరీ అయిన తర్వాత ఆమెకు మళ్ళీసారి హార్ట్ వచ్చిందమ్మా అని లోపల స్పిల్లింగ్ చేసిన ఆమెకు స్వస్థ రాలే. అప్పటికే ఆమె చనిపోయింది, ఆల్రెడీ చనిపోయింది. ఆమె చనిపోయినా కూడా చెప్పలే. మళ్ళీ మెడిసిన్ తీసుకురమ్మని రాసిచ్చారు. మెడిసిన్ ఆరోగ్యశ్రీ కార్డే కదా, మేము మెడిసిన్ డబ్బులు ఎందుకు ఇవ్వాలన్నా అప్పుడు పారిపోయింది డాక్టర్. ఇక బయటకు రాలే, పోయిందంటే బయటకు రాలే. ఇక ఇది జరిగింది. చెప్పలే డబ్బులు మెడిసిన్ రాసిచ్చి తీసుకురమ్మని అంటే మేము అన్నాం ఆరోగ్యశ్రీ కార్డే కదా, నీకు మెడిసిన్ ఎందుకు మేము డబ్బులు కట్టాలి అన్నాం. మేము అందరం లోపలికి వచ్చినాము. ఏం జరిగింది మాకు చెప్తలేదు. ఇంతసేపు ఏమైంది దానికి అప్పుడు చెప్తే అది ఇట్లా రోడ్ సాఫీ చేస్తామని చెప్పిండు. ఆయన చనిపోయిందమ్మా అని ఆయన చెప్పిండు. డాక్టర్ చెప్పలే, నా సిస్టర్లు చెప్పలే, కంపెనీలు చెప్పలే, ఎవరు చెప్పలే. కేవలంగా ఊడ్చట ఆయన చెప్పిండు అమ్మ చనిపోయిందని. చెప్పని డాక్టర్లు బయట వాళ్ళు అంటే మాకు తెలుసు. డాక్టర్ నోడుతో మీ పేషెంట్ చనిపోయిందని చెప్పలే మాకు. 13 గంటలు డిశ్చార్జ్ ఇలా 6 రోజులు लेके आने के बाद हार्ट आ रहा है, ईसीजी निकाले वो लोग. ईसीजी निकाल के क्या बोलते हार्ट आ रहा पार्टी से एंजियोग्राम करना पड़ता है तो ठीक है कि सब फुगुल्ली में हर चीज़ से फुगुल्ली हर चीज़ से बात करे. फिर ना क्या बोलते आरोग्यश्री पे अप्लाई करते हो तो ठीक है बल्कि भी बोली आरोग्यश्री पे अप्लाई करेंगे सब करेंगे, हर चीज़ से बात कर लिए. बात करने के बाद क्या बोलते थे फिर उनको थोड़ा प्रॉब्लम इन्फेक्शन गए हुए थे, चलो ठीक है खैर बोल के बोल बात भी कर लिए. खाली क्या बोलते कल एंजियोग्राम हुआ, कल अच्छे से मेरे नाना की खला क्या बोलते सन डाल के बोल के लेके गए. सन डाले तो 10 मिनट तो कैसे पड़ जाते, सन डाले तो ऑपरेशन फेल हुआ तो ऐसा होता. कहीं को बिना वजह
कैसे करते पर्ची में आईसीस करो लोग पर्ची में 6 दिन के बाद भी आईसीस करके इंतकाल होगा उनका भी हर चीज। नमस्कारम। आज वन हॉस्पिटल में 1 वीक के अंदर 2 लोग की मौत हो चुकी है। सीने में दर्द बोल के पेशेंट आता तो ये लोग एंजियोग्राम के नाम से टेस्टां करते और इसके कोई भी रिपोर्ट्स जो पेशेंट है पेशेंट के फैमिली मेम्बर्स को नहीं देते। 4 दिन पहले भी इसी तरह एक ही डेड हो गई थी तो हम पूरे लोग आके डॉक्टर से बात करें तो हमारा ट्रीटमेंट करेक्ट है, हमारे तरफ से कोई भी गलती नहीं है बोल के बोल दिए। फिर 4 दिन के बाद आज सुबह 10 बजे फिर एक सईदा बेगम नाम के वेमलवाड़े के खातून है, उनको भी सीने में दर्द रहने से वाल्स जाम है बोलकर बोले। 2 वाल पहले बोले, उसके बाद एक स्टेंट डाले, उसके बाद और एक भी डालते बोल के फिर तीसरा भी वाल जाम है, वो आरोग्यश्री में नहीं आता, पैसे बनो बोलकर बोले। इन लोगों का मेडिकल माफिया है और ये ख़ास तौर पे ये जो दवाखाने का डॉक्टर यहाँ का जो ओनर और इसका एमडी महेश रेड्डी है वो बिल्कुल ऐसे कई लोगों को अब तक कत्ल किया। मेरे आँखों के सामने अब तक 1 वीक में 2 हुए। सुबह में 10 बजे मरने के बाद भी पेशेंट अच्छा है, ये मेडिसिन्स लेके आओ बोल के एक रिसिप्ट लिख के दिए। 6,500 रुपये के दवाएं लिए, 6,500 మందులు మళ్ళా రాపిచ్చి తీసుకున్నారు. అప్పటిదాకా పేషెంట్ చచ్చిపోయిండు. ఇవి హాస్పిటల్లో మంచి డాక్టర్లు లేదు, మంచిగా ట్రీట్మెంట్ లేదు. చచ్చిపోయిన తర్వాత ఏమంటారు అంటే ఇట్లనే ఒక 4-5 బ్రోకర్లు వాళ్ళు వస్తారు, ఒక 50,000 లక్ష 2 లక్షలు తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు, వీళ్ళతోని ఏం కాదు అని చెప్తారు. ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయినరు, వాళ్ళు అల్లుడు వాళ్ళు కొడుకులు పిటిషన్ ఇచ్చేతానుకు సిద్ధం ఉన్నారు. పోలీసు వాళ్ళతో కూడా మనం మాట్లాడినాం, వాళ్ళు కూడా కేసు చేసేతానుకు రెడీ ఉన్నారు. పోస్ట్ మార్టం అయిన తర్వాత అతను ఎప్పుడు చచ్చిపోయింది, ఏ టైంలో చచ్చిపోయింది, మళ్ళా మందులు ఎన్ని గంటకు రాసి ఇచ్చిండ్రు, చచ్చిపోయిన తర్వాత మందులు ఎందుకు రాసిండ్రు అది మొత్తం ముంగట వస్తుంది. ఎవరు చచ్చిపోయినరు వాళ్ళు ఫ్యామిలీతోని డిమాండ్ ఉంది, ఈ హాస్పిటల్ స్విచ్ చేయాలి, ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు ట్రీట్మెంట్ ఎవరు చేసిండ్రు ఆ డాక్టర్లకు శిక్ష పడాలి అని వీళ్ళది డిమాండ్ ఉంది. కరీంనగర్ నుండి మనం కూడా అందరూ వచ్చినాం, ఆల్ పార్టీకు సంబంధం ఉన్నారు, కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, సోషల్ యాక్టివిటీ చేసిన వాళ్ళు అందరు ఉన్నారు. అందరిది డిమాండ్ ఏముంది, ఈ హాస్పిటల్ స్విచ్ చేయాలా, ఈ డాక్టర్ మహేష్ రెడ్డికి శిక్ష పడాలా, ఈ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లకు కూడా శిక్ష పడాలి అని అందరితో డిమాండ్ ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా మా తరఫుతో ఒక రిక్వెస్ట్ ఉంది, మీ మీడియా మీ ఛానల్ ద్వారా ఇట్లా పనులు మళ్ళీ ఏ హాస్పిటల్లో కూడా జరగలేదు, అట్లా చేయండి. థ్యాంక్ యూ. ఖుదాఫిజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో A1 ఆసుపత్రి. ఈ ఆసుపత్రి పేరు వింటేనే భయం అవుతుంది. కరీంనగర్లో ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న ఈ ఆసుపత్రి, ఒక డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడేవారు. డాక్టర్లకు అంత విలువ ఉంటుంది, అంత విలువ కూడా ఇటు ప్రజలు కానీ నాయకులు కానీ ఇస్తారు. కానీ ఈ యొక్క ఆసుపత్రి కేవలం డబ్బుకు మాత్రమే పనిచేస్తుంది. ఈ కమర్షియల్ అయిపోయింది. కమర్షియల్లో కూడా ఎట్లాంటి కమర్షియల్ అంటే పేషెంట్ చనిపోయిన తర్వాత కూడా డబ్బు వసూలు చేయడం జరుగుతుంది. గత వారం రోజుల క్రితం ఒక ప్రాణి తీయడం జరిగింది. ఈ యొక్క డాక్టరు వైద్యం చేయడం లేదు, హత్యలు చేస్తున్నాడు. గత వారం రోజుల క్రితం ఒక పేషెంటు, మళ్ళీ ఈరోజు ఒక పేషెంట్. ఈరోజు ఉదయం చనిపోయిన తర్వాత, ఉదయం 10 గంటలకు చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ సినిమా స్టైల్లో బిల్లు రాసి ఇవ్వడము, మెడిసిన్స్ తెప్పించి ఆ యొక్క మహిళ ఎవరైతే చనిపోయినో బ్రతికి ఉందడం చెప్పడము, ఇది గమనార్హం. ఈ మహేశ్వర్ రెడ్డి డాక్టర్ గారికి
ఏం చెప్పాలి ఏమనాలి అనేది అర్థమవుతలేదు. కానీ ఈ యొక్క హాస్పిటల్ యొక్క సేవల్ని రద్దు చేయాలి, హాస్పిటల్ను సీజ్ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈ మీడియా ద్వారా జిల్లా కలెక్టర్ గారికి మరియు డిఎంహెచ్ఓ గారిని నేను కోరడం జరుగుతుంది మీడియా ద్వారా. మరియు మా పోలీస్ కమిషనర్ గారికి కూడా నేను కోరుతున్నాను. ఏ హాస్పిటల్ అయినా చిన్న హాస్పిటల్ నుండి పెద్ద హాస్పిటల్ వరకు కూడా ఒక పేషెంట్ వస్తే తను ప్రాణాలను కాపాడాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఎన్నో సర్జరీలను నేనే స్వయంగా వచ్చేసి కాలు ఇరిగిన వారికి, చెయ్యి ఇరిగిన వారికి సర్జరీలు చేసిన వారిని నేను ఆ సర్జరీలు ఫెయిల్ అయితే కూడా వారికి డబ్బులు రిటర్న్ ఇప్పించి మళ్ళీ వేరే ఆసుపత్రిలో కూడా నేను కూడా స్వయంగా వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఆసుపత్రి అనేది దీనికి మన డిపార్ట్మెంట్ ఉంది, డిఎంహెచ్ఓ గారు ఉన్నారు, హెల్త్ డిపార్ట్మెంట్ మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరికైతే ఇట్లాంటి కాంప్లికేటెడ్ ఇష్యూ ఉంటే దీనిని సరైన లోతులో డీప్లో మీరు సర్వే చేసి ఇట్లాంటి ఆసుపత్రులు ఎవరైతే నడిపిస్తున్నారో ఇట్లాంటి హాస్పిటళ్లను ఖచ్చితంగా మూసివేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.